చాలామంది చూస్తుంటాము, కానీ క్రైస్తవ సోదరులు ఇప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా ఉండాలనే కోరికతో ఇతరుల కోసం, కష్టంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, వారి కష్టంలో కూడా పాలు పంచుకోవటం, భాగస్వాములు కావటం. ఎన్ని మతాల కంటే ఈ మతంలో చాలా ఎక్కువగా ఈ ప్రేమించడం, పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలనేటువంటి ఏదైతే బోధన ఉందో అది అద్భుతమైనటువంటి గ్రంథం. గొప్ప ఆయన దయని మనకి ప్రసాదించడం వల్ల, ఆయన అనుసరించడం వల్ల మనం అంత ప్రేమతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు మరి కొంతమందికి ఏదో ఫోటో పంపిణీ చేయాలన్నది నిజంగా చాలా గొప్ప విషయం, మానవతా దృక్పథంతో ఉన్నది. మరి నిజంగా నేను ఈ కార్యక్రమం రావడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అదృష్టం. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడతామండి. చక్కటి గ్రీటింగ్స్ వారు తెలియజేస్తారు. మరి వేణుగోపాలరావు సార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మోహన్ రావు సారు, మరి శ్రీరామ్ చెట్ సారం గారు మన మధ్య ఉన్నారు. వారు కొన్ని గ్రీటింగ్స్ వారు తెలియజేస్తారు. తర్వాత వారి చేతుల మీదుగా మనము కొన్ని గిఫ్ట్స్ మీరు తీసుకుందాం. క్షమించాలండి, అజయ్ సార్ గారు మరి పైకి రావాల్సింది మనం చేస్తాం. ఒకసారి చెప్పండి కొడదామండి. మరి అజయ్ సార్ గారు మన మధ్య ఉన్నారు. నేను సార్ రండి సార్. అందరికీ నమస్కారం అండి, వందనాలు. ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరితో ఈ విధంగా కలుసుకొని మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మన వర్డ్ ఈజ్ గాడ్ మినిస్ట్రీస్ వారికి చాలా ధన్యవాదాలు. నాకు గత 6 నెలల నుంచి నాకు పరిచయం అయ్యారు మన పాస్టర్ గారు లాజర్ గారు. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి సేవ, చిన్న స్థలంలో కూడా వచ్చేసరికి ఆయన పెద్ద సేవ చేస్తున్నారు. అది చాలా 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 గ్రేట్ అని చెప్పాలి. ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులు కూడా చూడటం అనేది జరగట్లేదు. అలాంటిది ఒక వృద్ధులకు వచ్చేసరికి ఉదయాన్నే లేచిన తర్వాత వాళ్ళ ఆహారాన్ని వెతుక్కున్నా కూడా దొరకలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక 20 మంది వరకు వచ్చేసరికి ఆదరించి వాళ్ళకు వచ్చి ఆ యొక్క టిఫిన్ అంటే మార్నింగ్ సెక్షన్లో పలహారం అందించడం అనేది చాలా మంచి మార్గం. అది దాన్ని ఆయన వచ్చేసరికి కంటిన్యూగా చేయడానికి మా వంతు కూడా మేము వచ్చేసరికి మా పర్సనల్గా వచ్చేసరికి ఆయనకి తోడ్పాటు జరగడం అనేది అయితే జరుగుతుంది. ఇంకా ఇది చాలా 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 మాట్లాడాల్సినటువంటి సందర్భం, కాకపోతే టైం వచ్చేసరికి లేదు కాబట్టి. సో ఇక్కడ ఆయనకు వచ్చేసరికి ఇక్కడ ఈ ఊరిలో ఉన్నటువంటి, ఈ పేటలో ఉన్నటువంటి ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వచ్చేసరికి ఈ మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకోవాలనేటువంటి విధిగా మీరందరూ కూడా ఇక్కడ ఉండాలని చెప్పేసి, ఒకరికొకరు సైక్యతా భావంతో వచ్చేసరికి మెలగాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా ఆశిద్దాం. డెఫినెట్గా మీ అందరికి ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా వచ్చేసరికి మెరీ క్రిస్మస్. ఈ క్రిస్మస్కి వచ్చేసరికి ఒక కొత్తదనం అనేటువంటిది నా కెరియర్లో, నా లైఫ్లో వచ్చేసరికి ఇలాంటి సేవా కార్యక్రమం చేయటం అనేది ఒక చాలా మంచి అలవాటుగా నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఇది కంటిన్యూగా చేయడానికి మనం అందరం కూడా డెఫినెట్గా సహకరించాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను వచ్చి నా తరఫున మనవి చేసుకుంటూ, అలాగే మెరీ క్రిస్మస్తో పాటు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా కూడా మనం అందరం కూడా బాగున్నాం. మరి వచ్చే సంవత్సరం కూడా 2026 కూడా మన అందరం కూడా మరింత ఉత్సాహంతో వచ్చేసరికి ప్రార్థనా జీవితంలో మనం అందరం కూడా గడపాలని చెప్పేసి
మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ఇంకా మరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని మా నిజ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో నేను ఒక 2 పేర్లు చదువుతానండి. తర్వాత ఇంకా ఉన్నాయండి, అందరికీ కూడా ఉన్నాయి. మరి 20 మందికి కూడా ఇస్తాం. తర్వాత మనకు మీటింగ్ అయిన అనంతరము మరి భోజనాల కార్యక్రమం ఉంది. మరి సార్ వాళ్ళు కొంచెం త్వరగా వెళ్ళాలి కాబట్టి నేను మధ్యలో మరి వారిని పిలుస్తున్నాను. మరి మిగిలిన వారు మమ్మల్ని ముందు పిలవలేదని నేను ఎవరు అనుకోవద్దు అని భావించవద్దు. ఈ సమయంలో మరి ఉమ్మడి దానియమ్మ మరి పరిచయం మేము ప్రారంభించాం 2024 6వ నెల. అప్పటి నుంచి ప్రతిరోజు వస్తుందండి. మరి ఆవిడని ఎవరైనా తీసుకుని రండి కొంచెం త్వరగా. ఉమ్మడి దానియమ్మ, అలాగే పేర్ల దానమ్మ వారి ఇరువురు కూడా ముందుకు రావాలి. అలాగే ఆర్ నారాయణ గారు, గరికిన అప్పారావు గారు. మీరు మళ్ళీ వెళ్ళిపోకూడదండి, భోజనం చేసి వెళ్ళాలి. ఇక్కడే ఉండాలి. మీరు బట్టలు ఇచ్చారు కదా, వెళ్ళిపోవద్దు. మరి పురుషులకి మరి ఒక టవలు అలాగే ఒక పంచి మరి తీసుకోవడం జరిగింది. అరే పిల్లలు వెనక్కి జరగండి, ఇంకా వెనక్కి జరగండి అమ్మా. పిల్లలు అమ్మా అమ్మా ఇంకొక 5 లేదు దుప్పట్లు చీరలు ఉన్నాయి కదా మీకు. సరే ఇవ్వండి. చీరలు తర్వాత ఇద్దాం. లాస్ట్లో మన ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇద్దాం. ప్రోగ్రామ్ అయిన తర్వాత చీరలు ఇద్దామమ్మా. అమ్మ సరి గట్టిగా చెప్పాలి కొడదాం అందరూ కూడా. మరి ఈరోజు మరి ప్రత్యేకంగా మరి శ్రీరామ్ కిడ్స్ సారాంశ చేతుల మీదుగా ఇక గిఫ్ట్స్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. కొట్టాలి గట్టిగా అని. ఆర్ నారాయణ గారు, గరికిన అప్పారావు గారు కూడా ముందుకు రావాలి. మీ అమ్మ వెళ్ళిపోవద్దు, ఇక్కడే కూర్చోవాలి. మీరు భోజనం చేసి వెళ్ళాలి. అమ్మ చీరలు ఉన్నాయి, మరి స్త్రీలకి చీరలు తీసుకున్నాం, సారీస్ తీసుకున్నాం అండి. గరికిన పంచి టవలు. అప్పారావు గారు రండి, ముందుకు రండి. నారాయణ గారు ముందుకు రండి. అటువైపు చూడండి. గట్టిగా చెప్పాలి కొడదామండి. దేవుడు ఇంకా మనం అనేక మందికి ఇచ్చేవారుగా దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి. దేవుడు మహిమ వస్త్రాలు కూడా మనకి అందరికీ ఇవ్వాలి. ఈ వస్త్రాలు కొద్ది దినాల తర్వాత మార్చిపోతాయి. మహిమ వస్త్రాలు ఎప్పటికీ మార్చిపోవు. ఆ వస్త్రాలు కూడా దేవుడు మన అందరికీ ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి ఈ సమయంలో ఇంకొక కోరియోగ్రఫీ ఉంది. తర్వాత మనము నేరుగా మరి వాక్య సందేశానికి వెళ్దాము. మీ అందరికీ కూడా మరి మంచి ప్రేమ విందుని ఏర్పాటు చేస్తాం. మీరు భోజనం చేసి మరి మా కొరకు ప్రార్థన చేసి మీరు వెళ్ళాలి. దయచేసి ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళకూడదండి. మనందరి కోసం మరి చక్కటి ప్రేమ విందుని కూడా ఏర్పాటు చేసాం. మరి దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. Thank you very much, sir.